హలో అండి, నా పేరు మాధురి. మీరు చూసినది సుమన్ టీవీ నెట్వర్క్. ఇంటర్ పాస్ అయిన ప్రతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించేది ఒకటే, నెక్స్ట్ ఏంటి. మరి నెక్స్ట్ ఏంటి అన్నదానికి సమగ్ర సమాచారం ఇప్పుడు మీ ముందుకు మేము పెట్టేస్తున్నామండి. సో దాన్ని బట్టి చక్కగా మీరు డిసైడ్ అయ్యి మీ పిల్లల భవిష్యత్తుకి మీరే బాట వేసుకోవచ్చు అనమాట. మరి ప్రస్తుతానికైతే మనతో పాటు ఉన్నారు 6 డిగ్రీలు, 10 పీజీలు, 2 PhDలు, అలానే 18 ప్రపంచ స్థాయి రికార్డులు అందుకున్న మేనేజ్మెంట్ గురు, విద్యావేత్త, డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ నారాయణ గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి చాలా డౌట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం నారాయణ గారు. సో BCA ఇంటర్ తర్వాత ఎవరైనా ఎలిజిబుల్ అని తీసుకోవడానికి? BCA చదవాలంటే MPC, BPC, MECC ఎవరైనా చదువుకోవచ్చు. అంటే ఈ BCAలో మనకి ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయంటారు? BCA ఇంటర్ తర్వాత 3 years కోర్స్. 3 yearsలో ఇయర్లీ 2 సెమిస్టర్స్ ఉంటుంది. ఓకే. 3 years కోసం 3 2 6 సెమిస్టర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే BCA ఫుల్ ఫామ్ ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. అప్లికేషన్ అంటే ఏదో మనం జాబ్కి అప్లై చేస్తున్నాము లేదా ఒక అప్లికేషన్ రాయండి అని అనుకుంటుంటారు జనరల్గా. అది కాదు ఇక్కడ మీనింగ్. అప్లై చేయటం కంప్యూటర్ని ఏ ఇండస్ట్రీలో ఏ కంపెనీలో ఎక్కడ అప్లై చేస్తున్నారని. ఓకే. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి అంటే బీటెక్ CS BCA రెండు ఒకటే. ఓకే, కానీ అది 4 years 3 years లోనే అయిపోతుంది. చాలా మంది తెలియక ఈ బీటెక్ CS మంచి డిమాండ్ ఉంది, నేషనల్లో ఇంటర్నేషనల్లో సాఫ్ట్వేర్ జాబ్స్ బాగా సంపాదించవచ్చు, మంచి ప్యాకేజ్ వస్తుంది ఉద్దేశం అందరూ బీటెక్ CS. దాని అదనంగా తీసుకొని అన్ని యూనివర్సిటీస్ lakhs 30 lakhs 40 lakhs పెంచి పడేస్తుంది. అది గవర్నమెంట్ ఏం చేసిందంటే BCA అందరూ అన్ని లక్షలు ఖర్చు పెట్టలేరు కదా ఆ కోర్స్, కానీ 3 years ప్రోగ్రామ్ పెట్టింది. దీనికి అన్ని లక్షలు ఖర్చు పెట్టలేదు, దాని 1 year ఫీజు ఇక 3 years అయిపోతుంది. సూపర్. అయితే ఇక్కడ జనరల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే BCA కానివ్వండి బీటెక్ కానివ్వండి పేరులోనే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉంది. 3 years కోర్స్ చెప్పుకున్నాము, 6 సెమిస్టర్ చెప్పుకున్నాం కదా. దీనికి 6 సెమిస్టర్ 6 ఇండస్ట్రీ తీసుకెళ్ళాలి, 6 సెక్టర్స్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ మనం ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఆటోమొబైల్స్ అంటే ఏంటి అనుకున్నాము? కార్లు, బైకులు, స్కూటర్లు, ఆటోలు, లారీలు, బస్సులు, టైర్లు, ట్యూబ్లు, ఇంజిన్లు ఇవన్నీ తయారయ్యే ఇండస్ట్రీస్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటారు. అక్కడ ఒక కారు తయారు చేయాలన్నా టైరు, ట్యూబ్, ఇంజిన్ కంప్యూటర్ని టైర్లో, ట్యూబ్లో ఎక్కడ అప్లై చేస్తున్నారు? సెట్ రౌండ్ సెట్ టెక్నికల్గా ఈ కంప్యూటర్ని ఎక్కడ అప్లై చేస్తున్నారు? అక్కడ ఉపయోగిస్తుంటారు. ఇంజిన్ తయారు చేసేటప్పుడు కంప్యూటర్ అప్లై చేస్తుంటారు, టైర్ని తయారు చేసేటప్పుడు, ట్యూబ్ని తయారు చేసేటప్పుడు, స్టీల్ అన్నిటికీ కంప్యూటర్ అప్లై చేస్తుంటారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అన్ని కాలేజీలలో క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి కంప్యూటర్ నేర్పిస్తున్నారు. కంప్యూటర్ ల్యాబ్లో కోడింగ్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్లు ఈ సబ్జెక్టులు ఉంటాయి. అవునవును. కంపెనీని తీసుకెళ్ళి ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎక్కడ అప్లై చేస్తున్నారని చెప్తే అది కదా సబ్జెక్ట్. ఆ ఆటోమొబైల్ ఇండస్ట్రీ పోయినప్పుడు అప్పుడు వాడు టాప్ ప్యాకేజ్ పొందుతాడు. నా ప్రాక్టికల్గా వచ్చి కంప్యూటర్ అప్లికేషన్ కంప్యూటర్ లెవెల్లో కూర్చోబెట్టి కంప్యూటర్ నేర్చుకుంటే కంప్యూటర్ ఫ్యాకల్టీ అవుతాడు, కంప్యూటర్ లెక్చరర్ అవుతాడు. డౌట్ లేకుండా అదే అవుతాడు. ఇంకా పై స్థాయికి వెళ్ళలేడు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ కావాలి. BCA కూడా చాలా మంది తెలియని విషయం. సెకండ్ సెమిస్టర్ మనం ఏం చేస్తున్నాము? టెక్స్టైల్ సెక్టర్కి వెళ్తాం. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఒక డిజైన్ తయారు చేయాలంటే కంప్యూటరే కదా. అవునండి. ఏదైనా ఒక జీన్స్ కానీ ఒక శారీ కానీ లేకపోతే ఏనీ డిజైన్ చేయాలంటే మొత్తం మౌల్డ్ దేంతో చేస్తాం? కంప్యూటర్తోనే. అక్కడే టెక్స్టైల్ ఇండస్ట్రీలో కంప్యూటర్ని ఎలా డిజైన్ ఎట్లా పడుతున్నారని చూపిస్తే అరే టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఇక్కడ పడుతున్నారని అప్పుడు టెస్ట్లో ఆ ఇండస్ట్రీ పోతే అక్కడ ప్యాకేజ్ వస్తుంది. థర్డ్ సెక్టార్లో వచ్చేసరికి థర్డ్ సెమిస్టర్లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్కి వెళ్తాం. అక్కడ మెడిసిన్స్కి ఎక్స్పైరీ డేట్స్ ఏంటి, ఏమి మిక్స్ చేస్తున్నారని కూడా కంప్యూటర్ ద్వారా తెలుసుకోవాల్సింది. అక్కడ కంప్యూటర్ ఎట్లా అప్లై చేస్తున్నారు అవి చూపించట్లా. క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి అమాంగ్ 4 walls తీరే చెప్తున్నారు. ఫుల్ మార్క్స్ ర్యాంకులు మళ్ళీ మాకే అందరికి మేము ర్యాంక్ తెప్పించాం బోర్డు బయట 1 1 1 2 2 2 3 3 3 4 4. ఫోర్త్లో FMCG అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ సోప్స్ మౌల్డ్ ఎట్లా షేప్ ఎలా వస్తుంది, కాస్మెటిక్స్ దాన్ని ఎలా మిక్స్ చేస్తున్నారు కంప్యూటర్తోనే కదా. అవును. ఇక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఫుడ్ ప్రాసెసింగ్ ఏంటి, క్వాంటిటీ ఏంటి, క్వాలిటీ ఏంటి, ఎక్స్పైరీ డేట్లు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే కంప్యూటర్తో. బార్ కోడింగ్లు ఎట్లా వేస్తున్నారు, ఏంటి వేస్తున్నారండి. బెవరేజ్ ఇండస్ట్రీస్ ఎనీ కైండ్ ఆఫ్ థమ్స్అప్ ఏంటి, స్ప్రైట్ ఏంటి, ఎనీ డ్రింక్ కోకోకోలా ఏంటి, ఇది ఏదైనా సరే మజా యాపీ డబ్బా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎక్స్పైరీ డేట్లే కానీ దాన్ని చేయాలంటే కూడా కంప్యూటర్ అప్లికేషనే కదా. తర్వాత లెదర్ టెక్నాలజీ
లెదర్ టెక్నాలజీలో షూస్ తయారీ కావాలన్నా మోల్డ్ షేప్ రావాలంటే కంప్యూటర్తో చేయాలి కదా మొత్తం కటింగ్. అవునండి. బెల్ట్ పర్సెస్ ఎటు చూసినా కూడా కంప్యూటర్ అప్లికేషన్, అందుకే సిఏ అని పెట్టాడు, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషను అనేది ఏ అనేది మర్చిపోయి కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి కంప్యూటర్ థియరీ చెప్తా ఉన్నారు. అలా కాకుండా మన ఐక్రియేట్ బిజినెస్ స్కూల్, ఐక్రియేట్ డిగ్రీ కాల్లో బీసీఏని స్పెసిఫిక్గా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాము. ఇండస్ట్రీ తీసుకెళ్ళి కంప్యూటర్ని ఎక్కడ అప్లై చేస్తున్నా చూపిస్తున్నాము. అందువల్లనే మన దగ్గర చేరిన వాళ్ళకి 100% జాబ్ గ్యారంటీ అని జాయిన్ ఫస్ట్ డేనే ఒక అగ్రిమెంట్ ఇస్తున్నాం లీగల్ బాండ్ పేపర్ మీద. కరెక్ట్. ఎక్కడికి పోయినా కూడా వాడికి నేను బీసీఏ ఒక పవర్ఫుల్ డిగ్రీ చదివాను, బీటెక్ సిఎస్ కన్నా బీసీఏ పలానా ఐక్రియేట్ బిజినెస్ స్కూల్ ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ కోకడపల్లి నేను చదివాను, ఆ బ్రాండెడ్ డాక్టర్ నారాయణ దగ్గర చదివాను. అంటే 20 yearsకే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక మంచి ప్యాకేజ్ తోటి ఒక మంచి కంపెనీలో సెటిల్ అయిపోతారు అయితే. మరి ఆబ్వియస్ అంతే కదా, ఎందుకంటే వీళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది కదా, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది కాబట్టి కంపెనీలో కోరుకునేది అదే కదా. ఫారిన్లో చదివిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అడగరు, మంచి స్టార్టింగ్లోనే ఫ్రెషర్స్కి మంచి టాప్ కంపెనీలో టాప్ ప్యాకేజ్ వస్తుంది. ఎందుకు అంటే చదువుతున్నప్పుడే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ఇండస్ట్రీలో ఎక్కువ గడుపుతారు ఫారిన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. మన ఇండియాలో ఏం జరుగుతుందంటే ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా కూడా మంచి ప్రొఫెసర్స్ పెట్టొచ్చేమో కానీ, మంచి సీనియర్ ప్రొఫెసర్ పెట్టొచ్చేమో కానీ చెప్తారని తీరే కదా. అందుకని మన దగ్గర చదివిన స్టూడెంట్స్ అడగండి, గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. తొలి ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతున్నాడు, ఏమి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎవరు జాబ్ అయిపోతే. మరి చదువుతున్నప్పుడేమో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ లేదు, స్టార్టింగ్ చిన్న కంపెనీలో వస్తుంది, చిన్న శాలరీ చిన్న ప్యాకేజ్ వస్తుంది. ఫారిన్ స్టడీస్కి ఇండియన్ స్టడీస్కి ఎందుకు తేడా అంటే ఎక్స్పోజర్ తక్కువ మన ఇండియాలో. అలాంటిది తక్కువ అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే స్టార్టింగ్ డే 1 నుంచి కూడా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ మీద ఆల్ డిపార్ట్మెంట్స్ మీద మనం మంచి ఆలోచిస్తున్నాం. అదే బీసీఏ ఒక పవర్ఫుల్ డిగ్రీ, ఐక్రియేట్ డిగ్రీ కాలేజీ, డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజీ, బిజినెస్ స్కూల్స్ మన హైదరాబాద్, సికింద్రాబాద్, కోకట్పల్లి అలవాలు ఉంది. అలాగా చేరిన వాళ్ళకి మాత్రం వాళ్ళకి మంచి బెస్ట్ ఫ్యూచర్ మనం అందిస్తాం. అంటే ఎటువంటి సెక్యూరిటీ ఏమీ లేకుండా కూడా ఫ్రాంచైజ్ బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి విన్నాం. దీని గురించి వాళ్ళు ఓన్గా ఎదగాలని, ఒక ఆంటర్ప్రినర్కి వెళ్ళాలని కూడా మనం ఏం చేస్తున్నామంటే ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఈ స్కీమ్స్ గురించి ఎవరు చెప్పట్లేదు అసలు. లైవ్ ఎగ్జామ్తో మనం ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ఒక ఇండస్ట్రీ ఎలా పెట్టుకోవచ్చు, ఒక ఎన్ఎస్ఐసి ఉంది, నేషనల్ స్మాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్, డిఎస్సి డిస్ట్రిక్ట్ సెంటర్, చాలా ఉన్నాయి. వీటన్నిటికీ మనం తీసుకెళ్ళి అక్కడ ఎలాంటి ఇండస్ట్రీ పెట్టుకోవడానికి, ఎలాంటి బిజినెస్ పెట్టుకోవడానికి ఎలాంటి స్కీమ్స్ లోన్స్ ఇస్తున్నారు దానిపైన మనం ఇస్తున్నాము. అలాగే ఈ బీసీ వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ఫుల్గా ఒక ప్రాక్టికల్గా ఎలా జరుగుతుంది ఏఐ దాని మీద ఇస్తున్నాము, మెషిన్ లెర్నింగ్ ఎంఎల్ దాని మీద ఇస్తున్నాము, కోడింగ్ మీద ఇలాగా పర్ఫెక్ట్గా విత్ ప్రాక్టికల్గా ఇండస్ట్రీలో ఇస్తున్నాం కాబట్టి పవర్ఫుల్ డిగ్రీ మనం తయారు చేస్తాం. సూపర్ అండి. అసలు చదువుకుంటున్న ఏజ్లోనే వాళ్ళకి అటు చదువుతో పాటు ఎక్స్పీరియన్స్, అసలు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు చక్కగా ఇంటర్వ్యూని క్రాక్ చేయడము, మంచి ప్యాకేజ్లలో ఒక ఇండస్ట్రీలో వాళ్ళు మంచి పొజిషన్లో రావడం కూడా గ్యారంటీ అని చెప్పేసి మీరు అంటున్నారు. అండ్ ఇందులో ఇంకా మనము అంటే ఒక కోర్స్ చేయడం వల్ల ఇంకాస్త మనకి బెటర్మెంట్ ఉంటుంది, ఇంకా ప్యాకేజ్ పెరుగుతుంది అలాంటి అనుకున్నప్పుడు ఇంకా వాల్యూ యాడ్ ఆన్ కోర్సెస్ లాంటివి ఏమైనా ఉన్నాయంటారా? మన వాల్యూ యాడ్ కోర్స్ కూడా మనం ఇస్తుంటే 3 yearsకి 3 వాల్యూ కోర్స్ ఇస్తున్నాం. ఒక ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, ఒక ఇయర్ మెషిన్ లెర్నింగ్ మీద, ఒక ఇయర్ కోడింగ్ మీద, ఇలాగా ఒక్కొక్క ఇయర్కి ఒకటికి మనము డిజిటల్ మార్కెటింగ్ మీద ఇలాగ మనకు ఇస్తున్నాం. కాబట్టి బ్రహ్మాండంగా వాల్యూ యాడ్ కోర్సు ప్లస్ ప్రాక్టికల్ ఎక్స్పోజరు, ఇండస్ట్రియల్ ఎక్స్పోజరు, ఇన్నిటి మీద అగ్రిమెంట్ బాండ్ పేపర్ మీద వీటన్నిటి ఉండటం వల్ల స్టూడెంట్కి ఒక హ్యాపీనెస్తో చదువుతున్నాడు, లైఫ్లో ఇమ్మీడియట్గా సెటిల్ అవుతా ఉన్నాడు. ఓకే, చాలా తొందరగా సెటిల్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కళ కూడా అది. సో అది మనకి ఐ క్రియేట్ తోటి సాధ్యం అవుతుంది అనమాట. మననే క్రియేట్ చేసుకోవచ్చు మన భవిష్యత్తుని. చాలా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా అర్థం అయ్యేటట్టుగా మంచి కోర్సుల గురించి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.